అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 21 విందాం. కిందకొస్తున్న వాళ్ళని చూస్తూ, రండి మీ గురించే మాట్లాడుకుంటున్నాం, ఇంతలో మీరే వచ్చేశారు అంది బామ్మ. మేము అందుకే వస్తున్నామంటూ బామ్మ పక్కన కూర్చున్నాడు సిద్ధు. దర్శి అను సోఫా పక్కన నిలబడ్డారు. భారతి చలపతి సోఫాలో తయారీకి ఎదురుగా కూర్చున్నారు. ఒరే సిద్ధు, ఈ ఫోటో చూడు, పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడో చెప్పు అంది బామ్మ ఫోటో సిద్ధు చేతికిస్తూ. ఫోటో తీసుకుని చూసిన సిద్ధు, పెళ్ళికొడుకు సూపర్ బామ్మ, మా ననుకి పర్ఫెక్ట్ జోడి అన్నాడు. ఆ మాటకి సిద్ధు వైపు తెల్లముఖాలు వేసుకుని చూస్తున్నారు అను దర్శి. మరి బామ్మ అంటే ఏమనుకున్నావు, నీకు కూడా దర్శనించింది నేనేగా అంది గొప్పగా తాయారు. అవునవును అన్నాడు సిద్ధు. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేశాం, వాళ్ళకు కూడా మా నన్ను చాలా బాగా నచ్చింది, అందుకే రేపే పెళ్లి చూపులు, కుదిరితే నిశ్చితార్థం కూడా రేపే అంది తాయారు. సో గుడ్, యూ ప్రొసీడ్, ఐమ్ బీ విత్ యూ అన్నాడు సిద్ధు. ఇదేంటొదినా, మనతో అలా అని ఇప్పుడు బామ్మతో ఎలా అంటున్నాడు, నా కొంప ముంచేలా ఉన్నాడు అంది అన్ను కళ్ళు తేలేస్తూ. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటానంటూ, ఏది పెళ్ళికొడుకు ఫోటో అంది దర్శి చెయ్యి చాచి. చెయ్యి చాచిన దర్శి చేతిలో పెళ్ళికొడుకు ఫోటో పెట్టాడు సిద్ధు. పెళ్ళికొడుకు ఫోటో చూస్తూనే, అవును పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు, నాకు కూడా నచ్చాడు అంది నవ్వుతూ దర్శి. దాంతో వెంటనే కోపంగా, నాకు ఈ పెళ్ళికొడుకు రెండూ ఇష్టం లేదు అందాను. మా అందరికీ నచ్చినప్పుడు నీకు కూడా నచ్చుతాడు, ఒకసారి చూడు అంది బామ్మ. నేను చూడను, చూడాలనుకోవడం లేదు, నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు అంది చేతులు ఫోల్డ్ చేసుకుంటూ అను. ఒక్కసారి చూడు మరదలా, నువ్వే ప్రేమ వరదలో కొట్టుకుపోతూ అతడే నా వాడంటావు అంది దర్శి అను చేతిలో ఫోటో పెట్టి. నేను చూడను అంటూ ఫోటోని నేల మీద పడేసింది అను. నేల మీద పడ్డ ఫోటో వైపు చూసి చూడకుండా ఒక కంటితో చూసిన అను ఫోటోని వెంటనే చేతుల్లోకి తీసుకుని, నిన్న కోసం సెలెక్ట్ చేసింది ఇతన్నా, నేనెవరో అనుకున్నాను, హిహిహి అంది బుర్రగొక్కుంటూ. సెలెక్ట్ చేస్తే ఏం లాభం, నీకు ఎలాగో నచ్చలేదు కదా, ఇప్పుడే వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేస్తాను అంది తాయారు. అంతే ఒక్కసారిగా, బామ్మ అలా చెయ్యకు, వాడంటే నాకు కూడా ఇష్టమే, నేను లవ్ చేస్తుంది వాడినే అంది అను అమాయకంగా ఫేస్ పెట్టుకుని. నువ్వు మరీ అంత అలా నటించకే, నాకు మీ వేషాలన్నీ తెలుసు, ఇంట్లోనే ఉంటుంది, దీనికి ఏం తెలియదు అనుకోకండి, మీరు ఇంటా బయట వేస్తున్న వేషాలన్నీ నాకు తెలుసు అంది తాయారు అను చెవి పట్టుకొని. ఒచ్, నొప్పిగా ఉంది బామ్మ, వదలవే, లేకపోతే చెవి సాగిపోయి పెళ్ళికి నగలు పెట్టుకోలేను అంది చెవి పట్టుకున్నాను. ఇంతలోనే అమ్మా అంటూ పంతులు వచ్చేసరికి అను చెవిని వదిలి, పంతులు వచ్చావా, రావయ్యా, నీకు చెప్పిన ముహూర్తాలు పెట్టావా అని అడిగింది. పెట్టానమ్మా, ఇదిగోండి అంటూ ముహూర్తాలు రాసిన పేపర్ తయారు చేతికి ఇచ్చాడు పంతులు. నాకు కళ్ళద్దాలు లేవు కానీ నువ్వే చదవరా చలపాయ్ అంది తాయారు. సరే అంటూ కాగితం తీసుకుని పెళ్లి చూపులు, నిశ్చితార్థం, గోధుమ రాయి, రాట వేయడం, పెళ్లి కూతుర్ని చేయడం, పెళ్లి, శోభనం ఇలా అన్నింటికీ డేట్స్ చదువుతూ 2 శోభనం డేట్స్ ఉండడంతో, ఇదేంటమ్మా ఒకే రోజు శోభనాన్ని 2 ముహూర్తాలు పెట్టించావు అని అడిగాడు. అది ఆ 2వ శోభన ముహూర్తం నీ కూతురుకు కాదు అంది బామ్మ. మరి అన్నాడు అర్థం కాక. నీ కొడుక్కి అంది. వాట్, సిద్ధు కోసమా, అదేంటి అన్నాడు బ్లాంక్ ఫేస్ వేసుకుని. అదేంటంటే నీ కొడుక్కి కోడలికి ఇప్పటి వరకు శోభనం కాలేదు కాబట్టి అంది బామ్మ. ఆ మాటకి భారతి చలపతి ఇద్దరూ సిద్ధు దర్శల వైపు చూస్తున్నారు. సిద్ధు గుటకలు మింగుతున్నాడు. చెప్పరా, మీ నాన్న సమాధానం చెప్పు అంది బామ్మ. అది నాన్నగారు అంటూ ఉన్న సిద్ధు మాటకు అడ్డొచ్చి, బావేదో వ్రతం చేస్తున్నాడు కంపెనీ వృద్ధి కోసం, అందుకే మేము దూరంగా ఉన్నాం అంది దర్శి. వ్రతమా అన్నారు మిగతా వాళ్ళు. హిహిహి అని చూస్తున్నాడు సిద్ధు. ఎరా సిద్ధు, ఆ వ్రతం గురించి నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా అంది బామ్మ. ఆ మాటకి ఇప్పుడు అందరూ బామ్మ వైపు చూస్తున్నారు. నీకు వ్రతం గురించి తెలుసా బామ్మ అంది దర్శి ఆశ్చర్యంగా చూస్తూ. వ్రతం లేదు ఏం లేదు,
వాడు కావాలని నీతో అబద్ధం చెప్పాడు. కొన్ని రోజులు మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నాక అప్పుడు నిన్ను తన భార్యగా చేసుకోవాలనుకున్నాడు అంది బామ్మ. ఆ మాటకి బ్రతికించావు బామ్మ అనుకున్నాడు సిద్ధు తన మనసులో. అవునా బావా అని దర్శి కోపంగా చూస్తూ సిద్ధుతో. అది కాదు దర్శి అంటున్న సిద్ధు మాటలు వినకుండా అక్కడి నుంచి కోపంగా తమ గదికి వెళ్ళిపోయింది దర్శి. బామ్మ ఇప్పుడు నా పరిస్థితి అన్నాడు సిద్ధు. నీ భామ చేతిలో నీ పని గోవింద వెళ్ళు అంది నవ్వుతూ బామ్మ. తప్పదా అంటూ తన రూమ్ వైపు కదిలాడు సిద్ధు. అందరూ సిద్ధు వైపే చూస్తూ నవ్వుకున్నారు. దర్శి కోపం గురించి తెలిసిందే కాబట్టి. సిద్ధు గదిలోకి వెళ్ళేసరికి దర్శి కిటికీ నుంచి బయటకు చూస్తూ కోపంగా నిలబడింది. సిద్ధు వెళ్ళి వెనక నుండి దర్శిని హత్తుకుని, మనిద్దరం మన గురించి మనం బాగా అర్థం చేసుకున్నాక అప్పుడు జీవితంలో మొదటడుగు వేద్దామని అనుకున్నాను, అంతేగాని నేను అవాయిడ్ చేయాలని కాదు అన్నాడు మెడ మీద పెదాలను కదుపుతూ. సిద్ధు మాటల్లో కూడా కొంత నిజం ఉండడంతో ఏం మాట్లాడకుండా ఉంది దర్శి. ప్లీజ్ రా, నీకు కోపం పోయే వరకు కావాలంటే నన్ను కొట్టు, అంతేగాని మౌనంగా మాత్రం ఉండొద్దు అన్నాడు తనకు అభిముఖంగా దర్శిని తిప్పుకొని. సిద్ధు కళ్ళలోకి చూస్తూ, నీకు నేనంటే ఇష్టమేనా బావా అంది రెప్పలాడిస్తూ. చాలా ఇష్టం బేబీ, ఎంత ఇష్టమని మాత్రం అడక్కు, అది మాటల్లో చెప్పలేనంత ఇష్టం అన్నాడు కనురెప్పల మీద ముద్దు పెడుతూ. సిద్ధుని హత్తుకొని ఐ లవ్ యూ బావా అంది దర్శి. లవ్ యూ టూ బేబీ అన్నాడు అలాగే దర్శిని దగ్గరగా పొదువుకుంటూ సిద్ధు. బయట నుంచి వస్తున్న దీపుని, నాన్న దీపు ఒకసారి ఇలారా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు దీపు తండ్రి విశ్వ. దీపు తండ్రి దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చుంటూ, చెప్పండి డాడ్ అన్నాడు హ్యాండ్స్ కప్ మడత పెట్టుకుంటూ. అది నీకు పెళ్లి వయసు దాటిపోతోంది. అదేగా నా బాధ కూడా అనుకున్నాడు దీపు తన మనసులో. అందుకే నీకు ఒక మంచి సంబంధం చూశాను, రేపే పెళ్లి చూపులు, నీకు అమ్మాయి నచ్చితే తాంబూలాలు కూడా రేపే తీసుకుందాం అన్నాడు కళ్ళజోడు సరిచేసుకుంటూ. అది నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న అన్నాడు దీపు దిక్కులు చూస్తూ. ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా అంది దీపు తల్లి రూపకళ అను ఫోటో చూపిస్తూ. దీపు వాళ్ళకి ఎలా తెలిసిందని ఆశ్చర్యపోతుంటే, నువ్వు మా కన్నబిడ్డవు నాన్న, నీ ఇష్టాలు మాకు కాకపోతే ఇంకెవరు తెలుస్తాయి చెప్పు అంది నవ్వుతూ దీపు తమలు నిమురుతూ. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ డాడ్ అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంతోషంగా దీపు. వెళ్తున్న దీపుని చూస్తూ పిచ్చి నాకన్నా అనుకున్నారు ఇద్దరు. గదిలోకి వచ్చిన దీపు అనుకు కాల్ చేశాడు. అదే సమయంలో అను కూడా దీపుకు కాల్ చేస్తుంటే ఇద్దరికి ఎంగేజ్ రావడంతో అప్పుడు కూరుకుని తర్వాత మళ్ళీ కాల్ చేసుకుని జరిగిన విషయాల గురించి మాట్లాడుకుని ఇంకా చాలా కబుర్లు చెప్పుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు. నిద్రలో ఉన్న సిద్ధుకి ఫోన్ కాల్ వచ్చింది. ఇప్పుడెవరు ఫోన్ చేశారనుకుంటూ వాచ్ చూసి 12 అవ్వడంతో చిరాగ్గా ఫోన్ స్క్రీన్ చూస్తూ తెలియని నెంబర్ అవ్వడంతో కాల్ అటెంప్ట్ చేసి హలో అన్నాడు. అటువైపు నుంచి చెప్పిన విషయం విని హుటాహుటిన బయలుదేరాడు నైట్ డ్రెస్లోనే. ఆ తర్వాత రోజు ఉదయం నిద్రలేచిన దర్శి తన పక్కన సిద్ధు లేకపోవడంతో ఇంత పొద్దున్నే నిద్రలేచాడేంటి బావా అనుకుని వాష్రూమ్ వైపు వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది. భారతి తాంబూలాల ఏర్పాట్లు చూస్తోంది. గుడ్ మార్నింగ్ అత్తయ్య అన్న దర్శిని, సిద్ధు లేచాడా, కొన్ని సామాన్లు తేవాలి అంది భారతి. లేచాడు కానీ బావ గదిలో లేడు అంది దర్శి. ఎక్కడికి వెళ్ళాడు అంది భారతి ఏదో సర్దుతూ. ఏమో తెలియదు అంది బ్లాంక్ ఫేస్ వేసుకుని దర్శి. సరే కాల్ చేసి లిస్ట్ త్వరగా తెమ్మని చెప్పు అని దర్శి చేతిలో లిస్ట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భారతి మిగతా పనులు చేసుకోవడానికి. దర్శి సిద్ధు ఫోన్కి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ అని రావడంతో మళ్ళీ ట్రై చేద్దాం అనుకుని పనిలో పడిపోయింది. ఒక అరగంట తర్వాత కూడా సిద్ధు ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో డ్రైవర్కి చెప్పి భారతి చెప్పిన లిస్టులోని సామాన్లు తెప్పించింది దర్శి. ఇంతలో అను రెడీ అయిందా, దీపు ఫ్యామిలీ వాళ్ళు వచ్చే టైం అయింది అంది తయారు. నేను చూస్తానంటూ దర్శి అను రూమ్లోకి వెళ్ళింది. అను అప్పుడే స్నానం చేసి వచ్చేసరికి దర్శి దగ్గరుండి అనుకి లైట్ బ్లూ కలర్ చీర మ్యాచింగ్ నగలు పెట్టి అందంగా రెడీ చేసి అద్దం ముందు నిలబెట్టింది. అద్దం ముందు నిలబడ్డ అను తను తాను చూసుకుంటూ మెరిసిపోతుంటే, ఎలా ఉన్నావో తెలుసా, కుందన బొమ్మలా ఉన్నావు,
ఇప్పుడు నేను దీపు అన్న కనుక చూస్తే ఎంగేజ్మెంట్ అవి వద్దు, డైరెక్ట్ పెళ్ళే అంటాడు అంది కన్ను గీటుతూ. పోవదినా అంటూ సిగ్గుపడుతోంది అను. నేను కాదు, నువ్వే త్వరలో మా అన్న చేయి పట్టుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అంది దర్శి నవ్వుతూ. దానికి ఇంకాస్త సిగ్గుపడుతోంది అను. అది సరే వదినా, పెళ్ళంటే ఎందుకో నాకు ఎక్కడో చిన్న భయం కలుగుతోంది. దీపు తెలిసినవాడైనా కూడా దీపుతో పెళ్ళన దగ్గర నుంచి అలానే ఉంది. మరి నీకు అన్నయ్య అస్సలు తెలియదు కదా, మరి అన్నయ్యతో పెళ్ళంటే నీకెలా ఉందప్పుడు అని అడిగింది అను. నీలాగే నాకు కూడా చిన్న భయం లాంటిది కలిగింది. అమ్మ వాళ్ళని వదిలి పరాయి వ్యక్తితో వెళ్ళడం అనేది ప్రతి ఆడపిల్లకు చిన్న భయాన్ని, టెన్షన్ని కలిగిస్తుంది. కానీ ఒక్కసారి తాళనేది మెళ్ళో పడితే అన్ని భయాలు పోయి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతవరకు మన పక్కన పీటల మీద కూర్చున్న వ్యక్తిని పరాయి వ్యక్తి అనుకుంటాం, కానీ అప్పటి నుండి అతనే మనకు సర్వస్వం అనిపిస్తుంది. అదే పెళ్లిలోని మ్యాజిక్ అంది కళ్ళాడిస్తూ. భలే చెప్పవదినా అంది అను. సరే నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను, అంతవరకు నువ్వు రిలాక్స్ అవుతుండంటూ. ఇంకా ఇప్పుడు తాంబూలాలు మాత్రమే, పెళ్ళికి చాలా టైం ఉంది అంది నవ్వుతూ దర్శి. అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని నగలు సరి చేసుకుంటోంది అను. దర్శి రూమ్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి సిద్ధుకు కాల్ చేసింది. కానీ సిద్ధు ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుంటే మనసు ఏదో కీడును శంకిస్తున్నా ఇంట్లో హడావిడి గుర్తొచ్చి పట్టుచీర కట్టుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళింది. హాల్లో ఉన్న తాయారు గది నుండి వస్తున్న దర్శిని చూస్తూ, సిద్ధు ఏడే, పొద్దుటి నుంచి కనపడడం లేదు అని అడిగింది. ఏమో అమ్మమ్మ, నేను లేచేసరికే బావ గదిలో లేడు అంది బేలగా. ఫోన్ చేసి చూడలేకపోయావా అంది తాయారు. చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తోంది అంది దర్శి. సర్లే, ఏదో అర్జెంటు పని ఉంటుంది, వాడే వచ్చేస్తాడు, నువ్వు వెళ్ళి పసుపు కుంకుమ పళ్ళని రెడీ చేయి అంది బామ్మ. అని అటుగా వెళ్ళింది దర్శి. టైం 10 అవుతుండగా దీపు ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. పంతులు కూడా అదే టైంకి వచ్చాడు. ఏదో ఫార్మాలిటీ కోసం పెళ్లి చూపుల ప్రోగ్రాం కానిచ్చింది తాయారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత తాంబూలాలు తీసుకోవడానికి పంతులన్నీ సిద్ధం చేస్తుండగా, దర్శి ఇందాకడి నుంచి చూస్తున్నాను, సిద్ధు కనపడడం లేదు, ఏడివాడు అన్నాడు దీపు చుట్టూ చూస్తూ. అది ఎక్కడికి వెళ్ళాడో తెలియదన్నయ్య, ఉదయం నుంచి కనపడడం లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది అంది దర్శి. అవునా అంటూ దీపు కూడా ఫోన్ ట్రై చేశాడు. కానీ సిద్ధు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎక్కడికి వెళ్ళుంటాడు, ఎవరికీ చెప్పకుండా అనుకుంటున్నాడు. వీడు రాను రాను పనిధ్యాసలో పడిపోయి ఇంట్లో వేడుకను కూడా మర్చిపోతున్నాడు. రాని వచ్చాక వాడు పని చెప్తాను అంది తాయారు కోపంగా. టైం అవుతోంది, తాంబూలాలు పుచ్చుకోండి అండంతో ఇరు కుటుంబాల వాళ్ళు తాంబూలాలు తీసుకోవడానికి నిలబడ్డారు. దర్శి ఆనందంగా అను బుగ్గ మీద ముద్దు పెడుతూ మెయిన్ డోర్ వైపు చూసి షాక్ అయిన దానిలా నిలబడిపోయింది దర్శి. దర్శి మెయిన్ డోర్ వైపు చూసి ఎందుకు షాక్ అయింది? తనకు అక్కడ కనిపించిన దృశ్యం ఏంటి? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.